కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్ వద్ద పద్మశాలి సంక్షేమ సంఘం భవనం నిర్మిస్తామని సంఘం నేతలు వెల్లడించారు. స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో సంఘం ఉపాధ్యక్షుడు ఆర్జీ సూర్యారావు, న్యాయ విభాగం అధ్యక్షుడు జగ్గారావు మల్లికార్జున మీడియా సమావేశంలో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు వెంజమూరి సుబ్బారావు ₹1,00,00,000 విరాళంగా ప్రకటించడం శుభపరిణామం అన్నారు. మిగిలిన సంఘ సభ్యులు ఇచ్చిన విరాళాలను సుమారు ₹1,50,00,000 వరకు వచ్చాయని గుర్తు చేశారు. తమ సంఘం అధ్యక్షుడు సుబ్బారావుపై ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పద్మశాలి సంఘం అధ్యక్షునిగా చలామణి అవుతున్న పంపన రామకృష్ణపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గడిచిన 10 రోజుల క్రితం మా సంఘంలో ఒక మంచి వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం చేయడం, దానికి మా అధ్యక్షులు వింజమూరి సుబ్బారావు గారు, చిన్నబాబు గారు ₹1,00,00,000 విరాళం ప్రకటించడం, అదేవిధంగా చిన్నబాబు గారి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 20 లక్షలు 30 లక్షల రూపాయల వరకు విరాళం ప్రకటించడం, ఇంత మంచి కార్యక్రమం జరిగిందని సమాజం అంతా ఆనందంగా జరుగుతున్న తరుణంలో పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సుమారుగా 1.5 నుండి 2 కోట్ల విరాళం ఇప్పటికే ఇస్తామని చెప్పి జరిగినందున అందరం కూడా దాన్ని ఆనందంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇలా జరిగిన పరిణామంలో అధ్యక్షుల వారిని పంపన రామకృష్ణ అనే పద్మశాలి కుల సంఘం నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి, నన్ను ఎందుకు మీరు ఇన్వైట్ చేయలేదు, నీకు కాకినాడలో ఉండాలని ఉందా లేదా అని బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక సంఘానికి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ఆ సంఘానికి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేది ఆ సంఘం యొక్క కార్యవర్గం నిర్ణయించుకుంటుంది. అలాంటి కార్యవర్గం కొన్ని 10 మీటింగ్లు పెట్టుకొని శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరెవరు మన సంఘానికి సహాయపడతారు, ఎవరెవరు ఇప్పటి వరకు ఈ సంఘం స్థలం కోసం కష్టపడి పని చేశారు, అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలుచుకొని ఆహ్వానించి గౌరవించి ఒక మంచి వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తే, ఒక వ్యక్తిని పిలవలేదు అని చెప్పి చంపేస్తాం, ఉండనివ్వం, స్థలాన్ని లాగేసుకుంటాం, ప్రభుత్వాలు మారిన తర్వాత భవనాన్ని కూల్చేస్తామని మాట్లాడడాన్ని కాకినాడ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పంపన రామకృష్ణ అనే వ్యక్తి 2013వ సంవత్సరంలో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం పెద్దల సమక్షంలో జరిగిన ఒక మీటింగ్లో ఎంపిక కాబడిన తూర్పుగోదావరి జిల్లా అప్పటి అధ్యక్షుడు. ఆయన కాల పరిమితి సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల అనేది ఆ సంఘం నిర్ణయించుకోవాలి. 2013 నుండి 2025 వరకు నేనే శాశ్వత అధ్యక్షుడిని అని స్వయం ప్రకటన చేసుకుంటూ అధ్యక్షునిగా చలామణి కాబడుతున్న పంపన రామకృష్ణ గారిని కాకినాడ సంఘం అధ్యక్షునిగా ఇప్పుడు చూడలేదు. 2013 నుండి శాశ్వతంగా చనిపోయే వరకునో లేకపోతే ఇంకా జీవితం భూమి ఉన్నంత వరకునో అధ్యక్షులు అని చెబితే ఏ సంఘం కూడా ఏ కులం కూడా అలాంటి వారిని ఆహ్వానించదు అని సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సుమారు 5-6 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోయింది. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాగా విడిపోయింది. మరి ఈ 3 జిల్లాలు విడిపోయిన తర్వాత ఈయన ఏమైనా సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డా? లేదు కదా. మేమందరం కూడా సొసైటీలోనే ఉన్నాం కదా. కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం ఈయన్ని ఎప్పుడైతే 2013లో అధ్యక్షుడిగా పెట్టిందో అదే సంఘం 5 సంవత్సరాల క్రితమే 3 జిల్లాలకి అధ్యక్షులను ఆల్రెడీ నియమించడం జరిగింది.